అండ్ అదేవిధంగా మరి ఈ సెంట్రీ కానిస్టేబుల్కి ఈ గాదె సాయికృష్ణ అప్పగించారని ఏదైతే చెప్తా ఉన్నారో, రిపోర్ట్ చేశామని చెప్తా ఉన్నారో, అప్పుడు ఈ వ్యక్తికి సంబంధించినటువంటి ఫోన్ కూడా, ఆ ఫోన్కి సంబంధించినటువంటి విచారణ ఎందుకు చేయలేదు? ఒక ఫోనా 2 ఫోన్లా అనే విషయాలను ఇక్కడ వీళ్ళు ఎందుకు పరిశీలన చేయలేదు? ఆ తర్వాత ఈ కేసుకు సంబంధించి అనేక విషయాలు బయటకు వచ్చిన తర్వాత ఎవరైతే ఈ సిఐ నాగరాజు విఆర్కి పంపారని చెప్తా ఉన్నారో, ఆ పంపిన తర్వాత ఆ వ్యక్తి యొక్క కదలికల మీద దృష్టి పెట్టారు. ఎవరెవరిని కలిశారు, ఆ వ్యక్తిని ఎవరెవరు కలిశారు, ఈ వ్యక్తి ఎవరెవరిని కలిశారు, ఈ ఫోన్ కాల్ డేటా ఏదైతే ఉందో వాటికి సంబంధించిన విచారణ కానీ ఇవన్నీ ఏమైనా చేశారా? వాటిని రిమాండ్ రిపోర్ట్లో ఎందుకని మీరు పొందపరచలేదు? ఎందుకంటే ఆ వ్యక్తి చేశాడని ఏదైతే చెప్తా ఉన్నారో, ఆ వ్యక్తి ప్రమేయం ఉందని చెప్తున్న క్రమంలో మరి ఖచ్చితంగా ఆ వ్యక్తికి సంబంధించిన ప్రతి కదలికను కూడా మరి క్యాప్చర్ చేయాలి కదా, ప్రతి కదలిక పైన విచారణ జరపాలి కదా, ఎందుకు జరపలేదు అనే విషయంతో పాటు ఇక్కడ మార్కాపురం నుండి తెచ్చినటువంటి సిబ్బంది పేర్లు ఎవరెవరన్నది ఇక్కడ వారి యొక్క విషయాలు ఇక్కడ చేయలేదు. ఎక్కడి నుంచి ఆదేశాలు వచ్చాయి వీరికి, ఆ ఆదేశాలు ఇచ్చింది ఎవరనేటువంటి విషయాలను కూడా ఇక్కడ మరి విచారణ చేయలేదు. మార్కాపురం పోలీసులు ఇందులో ఏమైనా ఇన్వాల్వ్ అయి ఉన్నారా అంటే, వాళ్ళు ఒక సిఐ చెప్పాడనగానే వీళ్ళు పంపించేటువంటి అవకాశం ఉంటుంది, దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు ఎందుకు లేవు? ఈ సీసీ ఫుటేజ్ వ్యవహారానికి సంబంధించి వీళ్ళు ఏదైతే అరేంజ్ చేశారని చెప్తా ఉన్నారో, మరి ఒక పోలీస్ స్టేషన్ పరిధిలో పోయినంత మాత్రాన అపోజిషన్ అంటే బయటికి రాగానే చుట్టుపక్కల ఉన్నటువంటి సీసీ ఫుటేజ్ ఆ పరిశీలన చేయడం కానీ, వాటికి సంబంధించిన డేటా తీసుకోవడం కానీ, అందులో పరిశీలించిన తర్వాత వాటిని బేస్ చేసుకొని ఒక రిపోర్ట్ రాయడం కానీ అలాంటివి ఎందుకని చేయలేదు? అతి ముఖ్యమైనటువంటి పాయింట్ ఏంటంటే దీంట్లో 28వ తారీఖు 5వ నెల ఎవరైతే సాయంత్రం 7 గంటలకు గాదె సాయికృష్ణ తల్లి తన అడ్వకేట్ ద్వారా సిపి గారికి ఒక లేఖ రాసింది. తన కుమారుడు కనిపించడం లేదు, పలానా పోలీస్ స్టేషన్కి వెళ్ళినప్పుడు ఇక్కడ ఉన్నా కూడా లేడని చెప్తా ఉన్నారు, చంపేస్తారేమో, నా కొడుకుని కాపాడండి అని చెప్పి మీరు ఇన్వాల్వ్ కావాలని చెప్పినప్పుడు మరి సిపి గారు ఎందుకు ఇన్వాల్వ్ కాలేదు? ఆ తర్వాత జూన్ 2న హేబియస్ కార్పస్ పిటిషన్ వేయడం జరిగింది హైకోర్టులో. హైకోర్టు